లోకేశుడి ఆరంగేట్రం ఖాయమైపోయిందా? తండ్రికి వారసుడిగా తెలుగుదేశంలోకి ఎంట్రీ ఇచ్చుకోవడానికి రెడీ అయిపోయాడా? ఎస్ అంటూ ఎన్టీఆర్ భవన్లో రీసౌండ్లు వినపడుతున్నాయి. చాన్నాళ్లుగా ఈ 30+ కుర్రాడు పాలిటిక్స్ లోకి రావాలని యమ జోరు మీదున్నాడు. కానీ అతని స్పీడుకు మాత్రం బ్రేకులేసేది వాళ్ళ నాన్నే. 1-2 సార్లు ఆ పని చెయ్యబోయినా వద్దని వారించిన చంద్రబాబు ఇప్పుడు ఓకే చెప్పేసినట్టే కనిపిస్తోంది. పోయినసారి మహానాడులో లోకేష్ వాల్ పోస్టర్, లోకేష్ ఫ్లెక్సీలు కనిపించేసరికి నందమూరి వర్గం కంగుతిన్న విషయం తెలిసిందే. వేదిక మీదున్న హరికృష్ణ అకస్మాత్తుగా జంప్ అయిపోవడం, ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉండడం పార్టీ కోళ్లకు పని చెప్పింది. ఇక ఇవేవీ లోకేశుడి పట్టుదల ముందు పనిచేయలేదనిపిస్తుంది. ఆ తర్వాత కూడా లోకేష్ అడపాదడపా వార్తల్లో ఉంటూనే వస్తున్నాడు. పార్టీలో యువరక్తం రావాలి కావాలనే మాటలు వచ్చినప్పుడల్లా ఈ లోకేశుడి పేరుతో పాటు జూనియర్ పేరు వినబడుతోంది. కానీ ఈ మధ్య జూనియర్ తన మనోగతాన్ని బయట పెట్టేశాడు. తన మిత్రుడు నాని జగన్ వైపు జంప్ అయిపోవడానికి తనకు సంబంధమే లేదని, తాను మాత్రం సినిమా కెరీర్ పైనే దృష్టి పెట్టానని చెప్పడంతో ఈ లోకేశుడికి కాసింత రిలీఫ్ దొరికినట్లయిందా? దయచేసి మీ అందరికి చెప్తున్నాను, నా వయసు 28, నేను యాక్టర్ని, నా బ్రతుకు తెరువు, నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి. రీసెంట్గా పెళ్ళైంది. సో ఎక్కువ నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్, నా సినిమాల మీద ఉందే తప్ప రాజకీయాల మీద ప్రస్తుతానికి కాన్సన్ట్రేషన్. నేను గాంధీనేనంటూ రాహుల్ భయ్యా కూడా కాలు దువ్వేస్తున్న ఇవాల్టి వర్తమానంలో వారసత్వ రాజకీయాల్ని చీకొట్టే ధైర్యం ఎవరూ చెయ్యలేని పరిస్థితి. స్టామినా ఉంటే చాలు, ఎవరి కొడుకునైనా సాదరంగా స్వాగతిస్తామంటున్న జనం ఈ లోకేశుడిని మాత్రం ఎందుకు కాదంటుంది? కాకపోతే నాన్నే నాకు ఆదర్శం, నాన్నే నాకు స్ఫూర్తి అంటూ దూసుకొస్తున్న ఈ కుమారరత్నం దగ్గర ప్రజా జీవితంలోకి వచ్చే క్వాలిటీ గాని, ఒకవేళ వచ్చినా అక్కడ నిలదొక్కునే శక్తి సామర్థ్యాలు గాని ఈ కుర్రాడి దగ్గర ఉన్నాయా లేవా అన్నదే ప్రశ్న. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానంటూ రంకెలేసిన ముద్దుల మామయ్య రూట్లోనే తను రెడీ అయిపోతున్నట్లు లోకేష్ నుంచి సిగ్నల్ స్పష్టంగా వచ్చేయడంతో నారాభిమానుల్లో రక్తం ఉరకలెత్తేసింది. సేమ్ టైం అంతర్గతంగా తీవ్రమైన చర్చ కూడా జరుగుతోంది. కోర్టు కేసులు, మ్యాచ్ ఫిక్సింగ్లు అంటూ గందరగోళంగా మారిపోయిన ఇవాల్టి రాజకీయ పరిస్థితులకు లోకేశుడు ఏమాత్రం అతుకుతాడు? కనీసం 10 మందిలో నిలబడి మాట్లాడిన అనుభవమైనా లేని ఈ అబ్బాయి గారు రేపటి రోజున నాన్నగారి బూట్లలో కాళ్లు పెట్టేస్తే జారి పడిపోతారేమో అన్న అనుమానాలు లేకపోలేదు. రాహుల్ భయ్యాను ఎలివేట్ చేయండి, పార్లమెంటరీ పార్టీ లీడర్ గా కూర్చోబెట్టండి, అనక దున్నేయకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి అంటూ కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు కట్టి మరీ మేడం మీద ఒత్తిళ్లు తెచ్చేస్తున్నారు. అంతోసి పెద్ద పార్లమెంటును ఈ చిన్నోడు నిజంగానే దున్నేస్తాడా లేదా అన్నది మనబోటి వాళ్ల సందేహం. 3 సంవత్సరాల నుంచి యాత్రల మీద యాత్రలు చేసుకుని దేశాన్నంతా జల్లెడ పట్టేసిన రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో పార్టీ బాధ్యతల్ని సొంతంగా నెత్తికెత్తుకున్నారు. ఆ తర్వాత లాభంగా తిరిగొచ్చాడా లేదా అన్నది అటుంచితే గొప్ప అనుభవాన్ని మాత్రం రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంత భారీ స్థాయిలో ముందస్తు కసరత్తు చేసిన రాహుల్ గాంధీ మీదనే పార్టీకి పూర్తి నమ్మకం కలగలేదు. మరి రాజకీయాల్లో ఇప్పుడే పుట్టిన పసిబిడ్డడు ఈ లోకేశుడిని ఎల్లో క్యాడర్ ఎందుకు నమ్మాలి? డైరెక్ట్ గా జనం ముందుకు రాకపోయినా ఈ చంద్రుడి కొడుకు కూడా అంతో ఇంతో ఎక్సైజ్ చేసినోడేనని, విషయం ఉంది కనుకనే ముందుకొస్తున్నారని కొందరు తమ్ముళ్లు వాదిస్తారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ చదువులో పట్టా పుచ్చుకుని ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన ప్రాజెక్టులు కొన్నింటిని పూర్తి చేసిన లోకేష్ బుర్రను నిల్ బ్యాలెన్స్ అని కొట్టి పారేయనూ లేము. 2009 ఎన్నికలప్పుడు నగదు బదిలీ పథకం గురించి స్కెచ్ గీసి నాన్నను ఒప్పించి మేనిఫెస్టోలో రాయించింది కూడా ఈ లోకేశుడేనని రాష్ట్రం అంతటికీ తెలుసు. కాకపోతే దాని పర్యవసానాలు మాత్రం ఇక్కడ అప్రస్తుతం అనుకోవాలి. నేను లోకేశుణ్ణి, చంద్రబాబు తనయుణ్ణి, బాలకృష్ణ అల్లుణ్ణి, తెలుగుదేశం పార్టీ గారాల పట్టినంటూ తనని తాను పరిచయం చేసుకుంటూ ముందుకొచ్చేస్తున్న లోకేశుడికి ఎర్ర తివాచి పర్వాలా వద్దా అన్న చర్చ ఇప్పటికీ పార్టీలో జోరుగా జరుగుతోంది. హెరిటేజ్ లో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలేసుకుని పచ్చ చొక్కా కుట్టించుకునే పనిలో ఉన్న లోకేశుడు ఆరంగేట్రం దగ్గరే బొక్క బోర్లా పడతారన్న అపశకనాలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడే రానన్నాను గాని ఎప్పటికీ రానన్నానా అంటూ అబ్బాయి గారు మళ్లీ పుట్టలో వేలెడితే నరసత్వం భంగపడే ప్రమాదమూ లేకపోలేదు. లోకేశుడు కూడా తనకున్న ఆ 4 జిగ్రీ దోస్తుల్ని వదిలించుకోవాలన్న షరతు ఇంకోటుంది. ఇన్ని కసబిసల మధ్య నుంచి జరిగే లోకనాయకుడి ఎంట్రీ కలర్ఫుల్ గా ఉంటుందా? విల్ హ్యావ్ టు వెయిట్.